హాయ్ అందరికీ నేను మీ సాయిచరం మలయాళ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిచరం మలయాళ తెలుగు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ 2 వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ ఛానల్ కాదు, ఇంకో మెయిన్ ఛానల్ కూడా ఉంటుంది, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అక్కడ రెగ్యులర్ వీడియోస్ పెడతా ఉంటా కంపేర్ టు దిస్ ఛానల్. సో ఈరోజు అయితే మాక్ రౌండ్ 2 అలాట్మెంట్ అయితే వచ్చేసింది అనమాట. సో మాక్ రౌండ్ 2 అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్నాక కొన్ని డౌట్స్ ఉంటుండే చాలామందికి, ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం చాయిసెస్ అవిచవే లాక్ అయితే కావా అనే దానికి కూడా ఒక వీడియో చేయాలని ఫిక్స్ అయ్యా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నా. ప్లీజ్ బీ కేర్ఫుల్, కంప్లీట్లీ వీడియోని చూడండి. సో వీడియోని కంప్లీట్గా చూడండి సో దట్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. అండ్ చాయిసెస్ అవిచవే లాక్ అయిపోతాయా లేకపోతే మీరు పక్కా లాక్ చేయాలా అనే డౌట్ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తా. ఓకే, లెట్స్ గో. సో ఫస్ట్లీ సో మాక్ రౌండ్ 2 అలాట్మెంట్ వచ్చింది. సో ఇవాళ డేట్ వచ్చేసి 17th June 2024. సో అకార్డింగ్ టు ద షెడ్యూల్ అయితే ఈరోజు మనకు మాక్ రౌండ్ 2 అలాట్మెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది ఇప్పటి ఏ చాయిసెస్ బేసిస్ మీద June 16th అంటే నిన్న మనకు ఎప్పటివరకు 5 PM, నిన్న 5 PM వరకు, అంటే సండే రోజు 5 PM వరకు మీ పోర్టల్లో ఏవైతే చాయిసెస్ ఉన్నాయో ఆ చాయిసెస్ ప్రకారం మీకు ఒక మాక్ రౌండ్ 2 అలాట్మెంట్ ఇస్తారు. సో ఆల్రెడీ మీకు మాక్ రౌండ్ 1 అలాట్మెంట్ వచ్చి ఉంటుంది, మీరు చెక్ చేసుకుని ఉంటారు. సో మాక్ రౌండ్ 2 అలాట్మెంట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే యాక్చువల్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు ఇది వన్ ఆఫ్ ద ఫైనల్ మాక్ రౌండ్ అలాట్మెంట్. అండ్ ఈ మాక్ రౌండ్ అలాట్మెంట్ 2 తర్వాత మీకు స్టిల్ అంటే ట్యూస్డే 18th June 5 PM వరకు అయితే మీకు స్టిల్ ఆప్షన్స్ ఎడిటింగ్కి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్ రౌండ్ స్టార్ట్ అయినాక ఎడిటింగ్ ఛాన్స్ ఉండదు, మేనేజ్ చేసుకోరాదు, చాయిసెస్ని పైకి కిందికి షిఫ్ట్ చేసుకోవడం ఉండదు యాక్చువల్ రౌండ్ స్టార్ట్ అయితే. సో అందుకే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎలా చెక్ చేయాలో చూపిస్తా, వెయిట్ చేయండి. ఓకే, సో ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మిమ్మల్ని ఈ పేజ్కి తీసుకొస్తుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే, సో మీరు మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసినాక లాగిన్ కొడితే ఇక్కడ సబ్మిట్ అని ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు మీకు మెయిల్కైనా మొబైల్కైనా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మాత్రం లాగిన్ అవుతారు. అక్కడ లెఫ్ట్లో వ్యూ మాక్ సీట్ అలొకేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మీకు మాక్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో నాకు తెలుసు మీరు అడిగే క్వశ్చన్, అది ఫస్ట్ రౌండ్ మాక్ అలాట్మెంట్ కదా, మీరు సెకండ్ రౌండ్కి ఎలా చూపిస్తున్నారని. సో బేసిక్గా సెకండ్ రౌండ్ అలాట్మెంట్ వచ్చే టైం నేను ఆఫీస్లో ఉండొచ్చు, సో వీడియో మిస్ అవ్వచ్చు. సో అందుకే ప్రీవియస్గా రికార్డ్ చేసింది మీకు అయితే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూస్తే ఈ స్టూడెంట్కి చాయిస్ నెంబర్ 29 అలాట్ అయింది ఓపెన్ కేటగిరీలో. యాక్చువల్లీ ఈ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బట్ తనకి అలాటెడ్ కేటగిరీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సీట్ ఎక్కడ వచ్చింది, NIT వరంగల్లో మెకానికల్. ఆప్షన్ నెంబర్ ఎంత, చాయిస్ నెంబర్ 29. సో ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. హోమ్ స్టేట్ కోటర్లో అలాట్ అయింది. ఒకసారి తన చాయిస్ ఫిల్లింగ్ చూద్దాం పదండి. సో చాయిస్ ఫిల్లింగ్ చూడడానికి మీరు డైరెక్ట్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ అని కొడితే మాత్రం మీకు అయితే చాయిస్ ఫిల్లింగ్ ఓపెన్ అయిపోతుంది. సో చాయిస్ ఫిల్లింగ్ ఓటీపీ ఎంటర్ చేశాక మేనేజ్ ఫిల్ చాయిసెస్కి వెళ్తే ఇక్కడ చాయిసెస్ చూడొచ్చు అనమాట. సో తినకు అలాట్ అయిన కేటగిరీ చాయిస్ నెంబర్ ఎంత 29, బట్ ఇక్కడ 29లో ఇప్పుడు వేరే ఆప్షన్ ఉంది, NIT దుర్గాపూర్ CSE. బట్ వరంగల్ మెకానికల్ ఎక్కడ ఉంది ఇప్పుడు వచ్చేసి 37th ఆప్షన్. సో అలా మీరు మాక్ రౌండ్ తర్వాత చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం ముందు. అండ్ ఎప్పుడైనా మనం చేంజెస్ చేసినాక వెంటనే సేవ్ అయితే చేసుకోండి, అది మంచి ఆపర్చునిటీ. సేవ్ చేయకపోతే మాత్రం చాలా కష్టం అయిపోతుంది తర్వాత. ఇప్పుడైతే మీరు మాక్ రౌండ్ అలాట్మెంట్ చెక్ చేసుకున్నారు. సో ఇందులో చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, సో ఇప్పుడు నేను చూపించిన పోర్టల్లో ఆ స్టూడెంట్ యాక్చువల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, బట్ మీరు చూసారు నేను హైలైట్ చేసి చూపించా, తన కేటగిరీ అలాట్ అయిన కేటగిరీ ఏంటి, ఓపెన్. ఓకే, సో ద రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు ఫిల్ చేసిన చాయిసెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 చాయిసెస్ ఫిల్ చేసిన. సో ఓపెన్ కేటగిరీ ప్రకారం నాకు సెకండ్ చాయిస్ వస్తుంది. నా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ప్రకారం నాకు 4th చాయిస్ వస్తుంది. నా ప్రిఫరెన్స్ ఏంటి, నేను సెకండ్లో పెట్టినా అంటే నాకు అది ఎక్కువ ప్రిఫరెన్స్ అని అర్థం కదా. సో అందుకే వాళ్ళు ఓపెన్లో అలాట్ చేసేస్తారు సీట్. సో అట్లా ప్రతి ఒక్కరికి ఓపెన్లో కేటగిరీలో చెక్ చేసి వాళ్ళ పర్టికులర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారము ఏది పైన ఉంటే ఆ పర్టికులర్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను, నాకు సెకండ్ ప్రిఫరబుల్ దాన్ 4 అయ్యి, అట్లా అని చెప్పేసి జస్ట్ కేటగిరీలో అలాట్ చేసి 4th ఇస్తే కరెక్ట్ కాదు కదా. సో నాకు ప్రిఫరబుల్ ఏంది సెకండ్. సో ఓపెన్లో అందరినీ కన్సిడర్ చేస్తారు, అన్ని కేటగిరీస్ వాళ్ళని, ఓన్లీ జనరల్ కేటగిరీ అంటే SC ST వాళ్ళు, OBC వాళ్ళు ఎక్స్క్లూడ్ అని కాదు. ఓపెన్ అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, OBC NCL, SC ST వీళ్ళందరూ కూడా జనరల్ ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారనమాట. సో ఇదనమాట మీకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డౌట్ క్లియర్ అనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇది నా కేటగిరీ ఇది కానీ నాకు అలాట్ అయింది, ఈ కేటగిరీలో అలాట్ అయింది ఎలా ఇది అని చెప్పేసి. సో దాట్స్ మోర్ ఆఫ్ కేటగిరీ రిలేటెడ్ స్టఫ్. నెక్స్ట్ ఏంటంటే సో ఎట్లా చాయిసెస్ చేంజ్ చేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ చెప్పిన June 18th 5 PM లోపు అయితే మీకైతే చాయిసెస్ లాక్ అయిపోతాయి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సో మళ్ళీ నేను లాక్ చేయాలంటే చేయకండి, ఎందుకంటే నేను లాస్ట్ మూమెంట్ వరకు మీరు చేంజెస్ చేస్తూ ఉండండి అని మాత్రం సజెస్ట్ చేయను. బట్
ఒక్కవేళ ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే లాస్ట్ మూమెంట్లో మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకే లాక్ చేయకండి. అది ఇచ్చదే లాక్ అయితే సో వాటంతట అవే లైక్ చాయిసెస్ అయితే లాక్ అయిపోతాయి. సో మీరు దాని విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే 18th లోపు నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఒకవేళ ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ స్టూడెంట్ ఉన్నాడు, మాక్ రౌండ్ 1 అలాట్మెంట్లో మెకానికల్ ఇంజనీరింగ్ NIT వరంగల్ 29th ఆప్షన్ అని చూపించిన మీకు. ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ చాయిసెస్ చూపిస్తే, ఇప్పుడు ఒకసారి చాయిసెస్ చూడండి, మెకానికల్ ఎక్కడికి పోయింది, 37th ఆప్షన్ పోయింది. ఏం చేసిండు, సో తనకు ఈ మెకానికల్ NIT వరంగల్ కంటే కింద ఉన్న ఆప్షన్స్లో CSE ECలు ఉన్నాయి. సో తను ఈ CSE EC ఎక్కడ వచ్చినా వెళ్ళిపోతా అన్న ప్రిఫరెన్స్లో ఉన్నాడు కాబట్టి సో దాన్ని ఏం చేసిండో అవన్నిటిని తీసి ఈ మెకానికల్ పైన పెట్టిండు. ఒకవేళ ఎందుకు తెలుసా, ఒకవేళ అఫీషియల్ రౌండ్స్లో ఈ మెకానికల్ వచ్చినా కూడా దాని కింద ఉన్న ఆప్షన్స్ నో యూజ్ అవుతాయి, కానీ దాని పైన ఉన్న ఆప్షన్స్ ఫ్లోట్ పెట్టుకున్న స్లైడ్ పెట్టుకుని యూజ్ అవుతాయి కదా. సో అట్లా అనమాట. సో ఇప్పుడు కూడా మీరు మాక్ రౌండ్ 2లో ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాక్ రౌండ్ 2లో వేరే ఆప్షన్ వచ్చింది, దానికంటే కింద దీనికి ఇంకా నచ్చినవి ఏమన్నా ఉంటాయి అనుకో, దాన్ని తీసి పైన పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే ఫ్లోట్ అయిన స్లైడ్ అయినా పెట్టుకుంటే పైన ఆప్షన్స్ కన్సిడర్ చేస్తారు కానీ కింద ఆప్షన్స్ కన్సిడర్ చేయరు. ఒక్కసారి యాక్చువల్ రౌండ్స్లో స్టార్ట్ అయినాక మీకు కిందికి పైనకి చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. అండ్ ఒకవేళ ఏదైనా ఆప్షన్ వచ్చింది అనుకో, దాని కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ నో యూస్, అసలు కన్సిడర్ చేయరు ఇక నెక్స్ట్ రౌండ్స్కి. ఓన్లీ పైన ఉన్న ఆప్షన్స్నే కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఫ్లోట్ పెట్టినా పైనకే, స్లైడ్ పెట్టినా పైన ప్రిఫరెన్స్లోనే. ఓకే, సో అదనమాట. సో అందుకే మీరు నీట్గా జాగ్రత్తగా చెక్ చేసుకొని June 18th అంటే ట్యూస్డే రోజు 12 o'clock మధ్యాహ్నం 12 o'clock వరకు అన్నీ ఫినిష్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు ఎనీ చేంజెస్ పెట్టుకోకండి. ఒకవేళ లాక్ చేయకండి చాయిసెస్. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా చేయాలనుకుంటే లాస్ట్ మూమెంట్ వరకు చేసుకోండి తప్ప ఖచ్చితంగా 5 వరకు ఉంది కదా అని 5 వరకు చేసుకుంటూ వెళ్ళకండి. అండ్ 5 డెడ్లైన్ ఎక్స్టెండ్ అవుతుంది అనే డైలమాలో కూడా ఉండకండి. యూజువల్గా అవుతుంది, బట్ మీకు మాత్రం డెడ్లైన్ 5 PM. సో మీరు ఏమైనా చేసుకోండి, 5 PM లోపు కంప్లీట్ చేయండి. బట్ నా సజెషన్ 12 వరకే చేసేసుకోండి. ఆ లాస్ట్ 5 hours జస్ట్ బఫర్ టైం, అసలు ఏం లేదనుకోండి అంతే. ఓకే, చాలా క్రిటికల్ చేంజ్ చేయాలంటేనే చేంజ్ చేయండి. అందుకే చాయిసెస్ లాక్ చేయకండి, అవి ఇచ్చవే లాక్ అయిపోతాయి. ఓకే, సో ఈ వీడియో వరకైతే ఇంతే. సో ఈ వీడియో ద్వారా మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ సేవ్ చేయడం మర్చిపోకండి, జస్ట్ సేవ్ అని క్లిక్ చేయండి. మీరు చేసిన చేంజెస్ని సేవ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇంకా లాక్ ఇట్లాంటి ఏమేం చేయకండి అంతే. ఓకే, సో ఈ వీడియో వరకు అయితే ఇంతే అనమాట. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మెయిన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. చలో, సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి మాత్రం ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్, జై హింద్.